ఒకటి, ఇప్పటం గ్రామంలో ఓడలు కూలుస్తున్నారు మున్సిపల్ అధికారులు అన్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు కారు రూఫ్ టాప్ మీద ఎక్కి వెనక కాన్వాయ్ పైన ఆయన కార్యకర్తలు, ఆయన సహచర సిబ్బంది ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కారు టాప్ మీద కూర్చొని ఇప్పటం గ్రామానికి ర్యాలీగా వచ్చినటువంటి పరిస్థితి. పోలీసు అధికారులు సార్ శాంతి భద్రత సమస్యలు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది, దయచేసి కాస్త సహకరించండి, మేము సర్ది చేస్తామన్నప్పుడు తలలు పగలి రక్తాలు చిందినా ఆగే ప్రసక్తి లేదు. ఒరే సిద్ధం అవ్వండిరా అని పక్కనున్నటువంటి అభిమానులని రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఇప్పటం గ్రామంలో. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమా? ఒకటి. రెండవది, నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో రెడ్ బుక్ అన్నది ఒకటి తయారు చేసి చేతిలో పట్టుకొని మనం అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ పాలిస్తుంది, ఎవరైతే కార్యకర్త ఎన్ని ఎక్కువ కేసులు ఉంటాయో ఆ కార్యకర్తకి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తానని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కొన్ని వందల సార్లు కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రవర్తించలేదే, ఒక్క చోట కూడా. ఈ రప్ప అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాదే, ఎవరో అభిమాని ప్రదర్శిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఎందుకు? మన వల్ల ఉన్న ఆపేదని రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు తన కార్యకర్తల్ని, అభిమానుల్ని హింసకి ప్రేరేపించలేదే. పాలిస్తుంది, కేసులు పెట్టుకోండి, కేసుల మీద కేసులు పెట్టుకోండి అని లోకేష్ గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడలేదే. అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారు. ఇది రాజకీయం. నేనేమంటున్నానంటే, ఎక్కడ కూడా మంచిని చెడుగా, చెడుని మంచిగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎట్ట ఆయనకున్నటువంటి కొన్ని సురేష్ గారు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఎస్, మీరు చెప్పినటువంటి అంశాలు ఓకే, దాన్ని పక్కన పెడితే నేను అంటున్నది ఏంటి అంటే, బహుశా అది మీ పార్టీ నినాదమో లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నచ్చినటువంటి ఒక సినిమా డైలాగో వాట్ ఎవర్ ఇట్, ఇక్కడ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి అనేది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్. దానికి ఎస్ మా పార్టీకి సంబంధం లేదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ పార్టీకి సంబంధించి ఎవరో ఒక అధికార ప్రతినిధి మీలాంటి వాళ్ళు డిబేట్ లో చెప్పండి, సురేష్ గారు డిబేట్ లో చెప్పండి, వద్దురా నాయన జీవితాలు నాశనం చేసుకోవద్దు, మన సిద్ధాంతం అది కాదు, మనం చాలా శాంతి కాముకులం, ప్రశాంతమైనటువంటి పాలన కొనసాగించేటటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీ మందని చెప్పండి. చెప్పండి. 5 నిమిషాలు, నేను ఎక్కువ సమయం కూడా తీసుకోండి దయచేసి, నేను అదే చెప్పండి. చెప్పండి. నేను ఒకటి, రాజు గారు, రాజకీయాల్లో ఎక్కడ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాల్లోనూ అదేవిధంగా విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉంటారు, సానుభూతి పరులు ఉంటారు, పార్టీని లేదా నాయకుని అభిమానించే వాళ్ళు ఉంటారు. వారి యొక్క తీరుతెన్నులు నాయకుడి చేతిలో ఉండదు. ఎప్పుడు కూడా పార్టీలను ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతిరోజు రాజకీయాల పట్ల అవగాహనతో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి నాయకులకు, పార్టీ కేంద్ర కార్యాలయంతో టచ్ లో ఉండేటువంటి నాయకులకు పార్టీ లైన్ మీద పనిచేసేటువంటి వెసులుబాటు ఉంటది. కింది స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ లైన్ కి అనుకూలంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు. ఈ రోజు మీరు తీస్తున్నటువంటి ఈ పొట్టేళ్ల తల నరికినటువంటి ఘటన, ఒక పొట్టేళ్ల నరికారు, తల నరికారు, జీవహింస అని చెప్పి వారి మీద కేసులు పెట్టారు. మరి సత్యసాయి జిల్లాలో ఏకంగా బాలకృష్ణ గారికి పొట్టేళ్ల తలలతో పదుల